Hi, ma'am. Hello. We are very thrilled and happy to have you here. First of all, Thank you. and congratulations on this movie. Thank I you. hope it reaches to heights and heights. Thank you. Yeah. So I wanted to ask, acting choose చేసుకోవడానికి what was your inspiration? Who inspired you the most? Like you chose acting and you came to multiple industries you are working in. అసలు అది నేను చూస్ చేసుకున్న పాత్ అయితే కాదది. అది అలా జరిగిందనమాట. ఇట్స్ యాక్సిడెంటల్‌గా అలా జరిగినది. సో, ఐ థింక్ ఐ వాస్ డెస్టిన్డ్ టు బి ఎన్ యాక్టర్ అట్లా. నేను చిన్నప్పటి నుంచి నాకు యాక్టర్ అవ్వాలని కోరిక ఉండే. బట్ చిన్నప్పటి నుంచి స్కూల్‌లో వాళ్ళు ఆపర్చునిటీ ఇవ్వలేదు. ఎందుకంటే ఐ వాస్ నాట్ క్లాస్ టాపర్ అండ్ దెన్ ఓన్లీ క్లాస్ టాపర్స్ కెన్ బి అ పార్ట్ ఆఫ్ డ్రామా. ఎందుకంటే వాళ్ళు లైన్స్ మగప్ చేసుకోవచ్చు. చాలా పేజ్‌లు డైలాగ్ చెప్తారని. సో, అప్పుడు నాకు అవకాశం దొరకలేదు. And when I was 16 is when I did my first theatre performance. అది నా ఇంటి వెనకాల వాల్డన్ అని ఒక ప్లేస్ ఉండే. సో ఇట్స్ లైక్ అ లిటిల్ గ్యాంగ్, లైక్ అ స్మాల్ ఇన్నర్ స్పేస్ లిటిల్ థియేటర్ లాంటిది. అండ్ దాని తర్వాత వెన్ ఐ వాజ్ 18 కాలేజ్లో ఒక ఫ్రెండ్ కాస్టింగ్ కాల్ చూసి దానిలోకి నా పిక్చర్స్ పంపించి అక్కడ నుంచి వాళ్ళు ఆడిషన్కి పిలిచారు. సో దట్స్ మై ఫస్ట్ ఎవర్ ఆడిషన్. సో అది ఒక యాక్సిడెంట్గా అలా జరిగింది అంతే. సో ఇట్ వాస్ నథింగ్ ఐ ప్లాన్. But you are a great actor. థ్యాంక్ యూ సో మచ్. సేమ్ గోస్ టు యూ సార్. ఎప్పుడు మీ మూవీ చూసినా వీఆర్ ఫుల్ నవ్వుకొని వస్తాం. అల్లుడు సీన్ అయితే నేను ఎన్నిసార్లు చూసినా నా కౌంట్ మిస్ అయిపోయింది. యా, సంబడి ఎల్స్ వాంట్ ఆస్క్ క్వశ్చన్. అప్పుడు ఏంది భయ్యా అల్లుడు సీన్ వచ్చినప్పుడు? Check. Hi, sir. Hi, ma'am. హాయ్ హాయ్. హలో. So, ma'am, you are looking just gorgeous, ma'am. థ్యాంక్ సార్ మీరు కూడా చాలా హ్యాండ్సమ్గా ఉన్నారు. సార్ ఇంకొకటి మీరు చెప్పారు కదా నార్మల్గా మూవీస్కి రాకముందు మా డాడ్ వాజ్ వెయిటింగ్ టు గెట్ ద ముస్టాష్ అలానే సినిమాకి వచ్చా అని అల్లుడు సీన్ అప్పుడు. సో మీకు యాక్టింగ్ ఎప్పుడు నచ్చింది సార్ చేయాలని? ఇన్ వాట్ ఏజ్? అనుభవం గారు నాదే క్వైట్ ఆపోజిట్ అనమాట. నేను డ్రామాలో ఒక స్కూల్లో ఏంటంటే ఆర్ట్స్లో చాలా యాక్టివ్గా పార్టిసిపేట్ చేసేవాడిని. ఓకే. సో నాకు చాలా నచ్చింది అనమాట. ఎప్పుడైతే వన్స్ ఐ బికేమ్ 15 or 16 అప్పుడు అనిపించింది ఏంటంటే ఐ డోంట్ హ్యావ్ టు గో టు ద సేమ్ ఆఫీస్, డూ ద సేమ్ వర్క్. నాకు పీపుల్ అంటే చాలా ఇష్టం. సో ఐ థాట్ మూవీ సెట్ అయితే ఒక 6 months మనం కొత్త సినిమా సెట్కి వెళ్తాం. యుల్ ఇంటరాక్ట్ విత్ న్యూ పీపుల్ అండ్ యూ డోంట్ హ్యావ్ టు డూ ద సేమ్ స్టఫ్. బేసికల్గా మన రెగ్యులర్ లైఫ్లో మనం ఒక జాబ్ అంటే మనం ఇంకా రెగ్యులర్గా అదే చేయాలి. అండ్ ఫర్ ఎగ్జాంపుల్ ఐటీ జాబ్ అనుకోండి, మనం సేమ్ ఆఫీస్కి వెళ్ళాలి. బట్ ఐ థాట్ దిస్ ప్రొఫెషన్ ఇస్ సో కూల్ దట్ ఐ కెన్ బీ అన్ ఐటీ ఎంప్లాయీ, ఐ కెన్ బీ అ డాక్టర్, ఐ కెన్ బీ సమ్ సైంటిస్ట్, ఐ కెన్ బీ ఎనీథింగ్. I can, jump from some hill and you usually don't do that. And నాకు అలా హైపర్ స్టఫ్ ఏదైనా చేయడం అంటే చాలా ఇష్టం. అండ్ యా. సో మ్యామ్ అనదర్ క్వశ్చన్ ఫర్ యూ టూ. మ్యామ్ రీసెంట్గా వచ్చిన సినిమాస్లో మీరు ఏ సినిమాలో రోల్ చేయలేదని మీరు రిగ్రెట్ అయ్యారు? ఇలాంటి పర్టికులర్ రోల్ చేయలేదు రాబాయి నేను అని రిగ్రెట్ అయింది ఏ సినిమా? లోక అంటే అది నాకు రాలేదు, రాలేదు. బట్ అలాంటి ఒక క్యారెక్టర్ ఉంటే ఇక్కడ ఎందుకు You'll definitely get it. అలా ఫస్ట్ సూపర్ హీరో, అది కూడా విమెన్ అంటే సూపర్ హీరోయిన్. అది ఎక్కడ అది దట్స్ లైక్ సెలబ్రేటెడ్ సో మచ్. నో, సో లైక్ కళ్యాణి. వండర్ ఉమెన్. ఓకే, థ్యాంక్ యూ మ్యామ్. హాయ్ మ్యామ్. హాయ్. నేను చూస్తుంది ఇప్పుడు మనిషిని కాదు, నేను దయ్యాన్ని. కిష్కిందాపురికి కొంచెం రిలేట్ అయ్యేట్టుగా నేను ఒక దయ్యంలా మారిపోయినా. బట్ ఐఎమ్ ఏ జెన్జీ దయ్యం. యా. హాయ్, నేను Hi. ఫస్ట్ టైం దెయ్యంని కలుస్తున్నాను. నేను సో మంచిగా హ్యాపీ. నైస్ మీటింగ్ యూ అండి. థ్యాంక్ యూ.